తెలుసు కదా ఆరుష్ అండ్ శ్రీయ కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే మా మమ్మీ పోపన్నం అయితే వేయబోతుంది. ఎలా చేస్తాం మమ్మీ? ఫస్ట్ ఆనియన్స్ కట్, దాని తర్వాత 2 scoops ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇవి అయితే ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్. దాంట్లో అయితే మిరియాలు, వాటిని ఏమంటారు మమ్మీ? ఆవాలు జీలకర్ర అయితే వేసింది మా మమ్మీ. ఇప్పుడు కొన్ని పల్లీలు వేయాలి. ఇవ్వండి శ్రీహ. చూడండి మా మమ్మీ అయితే ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తుంది. పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కోసుకోవాలి. మా మమ్మీ తీసేస్తుంది. ఉల్లిగడ్డ కోయడానికి ఎంత కష్టమో. ఇప్పుడైతే వేయించాలా? ఇప్పుడైతే మనం వేయించాలి. కమ్లెట్స్ వేయించడం. మా మమ్మీకి అయితే కర్రీ అదేంటి గంట ఇచ్చిన మా మమ్మీ వేయించేసి పెట్టేసింది. నేనైతే ఫుల్ రైస్ మిలిగింది. ఇన్నముడే అన్ని కట్టన్స్ తీసినాం, అవన్నీ తీసేసినాం. మా ఇల్లు ఎలా ఉందో చెప్పండి. మొత్తం కట్టన్స్ అన్నీ, ఎంత కటన్స్ ఎలా ఉందో చెప్పండి. ఇది అవుతుంది. ఫ్రెండ్స్, నేనైతే మీ శ్రీహాని ఎట్లున్నానో చెప్పండి. అచ్చు గోష్ లాగే అవుతుంది కదా, చెప్పండి. నా ఫ్రెండ్స్ అట్లా అన్నారు. చూడండి మంచి వాసన. దీంట్లో ఇప్పుడు డైరెక్ట్ మనం రైస్ వేసేసుకోండి. పసుపు వేసుకొని రైస్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. మంచిగా ఒక 3 to 4 times వేయించుకోవాలి. మంచిగా తల్మపాకు ఇవన్నీ మీకు ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే వేసుకోండి. మేమైతే ఇవే తింటాం. మాకు ఇవి ఇంకా ఇవే నచ్చవు, అంటే మాకు నచ్చవు, మా చెల్లెకి నేను. అందుకే ఇప్పుడు మంచిగా వేయించుకుంటున్నాం. ఆయిల్ అంతా పోవాలి. ఈ గ్రౌండ్స్ అయితే మంచిగా వేయించుకోవాలి. మీ దగ్గర ఇప్పుడు అదేంటి వేయించుకున్న పల్లీలు ఉంటే తొందర అయిపోతాయి. మా దగ్గర వేయించుకున్న పల్లీలు లేవు కాబట్టి మేము డైరెక్ట్ దీంట్లోనే వేసుకొని వేయించుకుంటున్నాం. మంచిగా డాడీ ఎక్కడికో పోయింది మమ్మీ తెలియదు. పెట్టింటా షెల్ఫ్ లో పెట్టేసినా. ఇగో దీంట్లో గ్రీన్ దాంట్లో మన టూల్ బాక్స్. ఏమైందంటే టూల్ బాక్స్ ఎక్కడ ఉందో తెలియదని చెప్పిన. మంచిగా ఒక 3 మళ్ళీ వేయించుకోవాలి. మా దగ్గర వేయించిన పల్లీలు లేవు కాబట్టి మేము ఎక్కువ టైం తీసుకుంటుంది. వేయించిన పల్లీలు ఉంటే తొందరగా అయిపోతాయి. ఎల్లిగడ్డ పేస్ట్ వేసావా? అందుకే వాసన వస్తుంది. ఇది కేర్ఫుల్, పిల్లలైతే ఉండద్దు ఇక్కడ. అంటే మిరియాలు అవన్నీ వేసేటప్పుడు ఇట్లా పైకి లేస్తుంది. అందుకే నేను కూడా దూరం నుంచి జూమ్ చేసి చేస్తున్నా. ఓకే, మా మమ్మీ అయితే పసుపు వేసింది. ఇప్పుడు డైరెక్ట్ అన్నమే. నిన్న నైట్ అందరు ఎవ్వరు అన్నం తినలేదు. తినకపోతే ఈరోజు అది చేసుకుందాం, ఇంకా అన్నం ఎందుకు పడేయకుండా అని మా మమ్మీ మొత్తం వేసేసి మంచిగా చేస్తుంది. ఇప్పుడు అన్నం టైం.
ఇప్పుడు ఇదంతా వేసుకోక అటు ఇటు కలుపుకొని మళ్ళీ కొంచెం చూడండి ఇప్పుడు కలుపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మిగతా అన్నం ముందు బాగానే మొత్తం వేసేసుకుంటున్నాం. మీకు తెలుసా నిన్న మా డాడీ వాళ్ళు మేమైతే ఇది కొనుక్కొచ్చినాం. ఎలా ఉందో చెప్పండి, బాగుంది కదా. అన్నం కూడా బాగుంది. అన్నం కూడా అటు ఇటు ఒక్కొక్కసారి కలుపుకోండి, గట్టిగా కలుపుకోండి. కలుపుకోక ఎల్లో కలర్ మంచిగా కలుపుకోండి. చాలాసేపు అయినా కలుపుకోవాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా హోమ్ టూర్ అయితే ఎత్తుకుంటారా అండి? అడిగింది కదా ఒకసారి. చేశాను ఇగోండి అయితే అంటే అంతా మేము ఇన్నముడే అవన్నీ మళ్ళీ సర్దినాం. ఓకే, ఇదైతే పూజా మందిరి. అందరు మొక్కుకోండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ సాయిబాబా, జై సాయిబాబా. ఇదైతే మా రూమ్ తెలుసు కదా, ఆల్రెడీ చేశాను. ఇది మిర్రర్ దగ్గర నుంచి నేనే చేస్తున్నా. కొన్ని వ్లాగ్స్ అయితే వేయాలి, చేద్దాం అనుకుంటున్నా. సరే మీరు నాకు సపోర్ట్ ఇస్తే చేస్తాం. మా గుమ్మల వాసన. దాని తర్వాత అంతే, ప్లేట్లు వేసుకొని తినాలి. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఒక ప్లే బటన్ కావాలి ప్లీజ్. బాయ్.